అసంఘటిత కార్మికుల పోరాట యోధుడు కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ లో వీవర్స్ కాలనీ చేనేత పరిశ్రమను ఏర్పాటు చేశాడని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు హుస్నాబాద్ కు వరద కాల్వ వచ్చిందంటే కాకా ప్రోద్బలంతోనే వచ్చిందని కాకాను కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, కౌన్సిలర్స్ భుక్య సరోజన, పున్న లావణ్య సధి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిక్యా నాయక్, బాలయ్య, నాయకులు వెన్నరాజు, మహేందర్, ఎండి అస్సన్, కృష్ణస్వామి, సాంబరాజు, శ్రీనివాసు, మార్కా అనిల్ గౌడ్, రమ, రజిత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలోనే కార్మిక నాయకుడిగా ఆయన గుర్తింపు వచ్చింది. ఆయన పనిచేసాడు. హైదరాబాద్లో 80,000 ఇల్లు పేదలకు ఇప్పించాడు. మొత్తం కార్మికులందరికీ ఆయన గోదావరి గారి కానీ, రామగుండం కానీ, ఎరువుల ఫ్యాక్టరీ, సింగరేణులకు, ఆర్టీసీ వాళ్ళకు ఆయనకు ఏదైతే కార్మిక వర్గం ఉన్నదో వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పించే స్కీమ్ తెచ్చిండు. మొట్టమొదటిగా 1981లోనే ఆయన విజయభాస్కర్ రెడ్డి వాళ్ళంతా కలిసి ₹1, ₹2 కిలో బియ్యం స్కీమ్ తీసుకొచ్చింది. కాగానే అప్పుడు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిగా ఉండే ఆయన చాలా గొప్పవాడు. ఆయన జీవితం అంతా ఒక సిద్ధాంతం మీద ఉండడం అనేది చాలా గొప్ప విషయం. జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన INTC, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, దానికి పనిచేసిండు. ఆయన నేషనల్ అధ్యక్షుడిగా పనిచేసాడు. రాష్ట్రంలో PC అధ్యక్షుడిగా పనిచేసాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంతో గుర్తింపు పొందాడు. నెహ్రూకు పరిచయం, ఇందిరాగాంధీ పరిచయం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి వరదకాలం రావడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఇక్కడ ఒక వీవర్స్ ఇన్స్టిట్యూట్ పెట్టించాడు, ట్రైనింగ్ సెంటర్. తర్వాత మార్కెట్ కమిటీ కానీ, ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ, ఇక్కడ ఏం జరిగినా దాని వెనుక పరోక్షంగా ప్రత్యక్షంగా వెంకటస్వామి బలం ఉంది, వెంకటస్వామి సహకారం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మన వెంకటస్వామి గారిని మనం కూడా వారిని చాలా గౌరవిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంతానికి మనకు సంబంధం ఉంది. కాబట్టి మరి ఆయనను మనం ఎంత గౌరవించినా ఆయన జీవితకాలం అభివృద్ధి కోసం చేసిండు. కాబట్టి కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం మేరా సమరణకు బుక్ రాసిన నా జీవిత ప్రయాణం అది చాలా బాగుంటుంది. 22 భాషలు రాశారు. కాబట్టి అదంతా మనం తెలుసుకోవాలి, మనం చదువుకోవాలి. వారి జీవితం మనం ఆదర్శంగా తీసుకొని మనం వారి లెక్క ప్రయాణం చేయాలి. వారి సామాజిక వర్గానికే కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడుగా ఎదిగిన నాయకుడు మన కాకా వెంకటస్వామి గారు. ఆనాడున్న పరిస్థితులలో పద్మశాలిల యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అప్పుడున్న పద్మశాలి నాయకుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో మాట్లాడి చర్చలు జరిపి వారికంటూ ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి అప్పుడు అన్ని ఫ్యాక్టరీలను ఒకతాటి మీద తీసుకొచ్చి పద్మశాలీలకు కూడా న్యాయం చేసిన నాయకుడు మన కాకా వెంకటస్వామి గారు. అదొక్కటే కాదు, తను వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో తొలి దశ, మలి దశ ఉద్యమాలలో కూడా ఎంతో ముందుండి నడిపించి పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో సేవ చేసిన నాయకుడు మన కాకా వెంకటస్వామి గారు. సొసైటీలు కూడా తీసే పరిస్థితిలో ఉంటే ఆ రోజు నుండి సొసైటీలు కూడా తీసుకురావడం అయింది. మనకు పెన్షన్లు కూడా కార్మికులకు మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ రాకపోతే ఎట్లుంటే దిగిపోయిన తర్వాత ఎంత ఇబ్బంది అవుతుందని ఇదే జీతంలో కటింగ్ కాకుండా అదే విషయంలో పెన్షన్లు కూడా అచ్చిటాటి చేయడం జరిగింది. కాక ఇప్పుడున్న యూత్ ఎవరు కానీ అటువంటి స్ఫూర్తి, ఒక దళిత బిడ్డ ఆనాడే గంత ఎదిగిందంటే ఇన్ని రోజులల్లో మళ్ళీ కూడా అటువంటి దళిత కుటుంబాలలో ప్రజలు ఎదగాలనుకుంటూ వారి కొడుకు కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక వాళ్ళ మన్మడి ఎంపీగా ఇంత వాళ్ళ కుటుంబము కాంగ్రెస్ కోసం కష్టపడుతూ ప్రజలతో కష్టపడుకుంటూ వాళ్ళ తాత నాన్న కుటుంబాన్ని ఇంత పేరు తీసుకొచ్చిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. సేవలు మన రాష్ట్రంలో, దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల కార్మికులకు అందరికీ ఈరోజు నాయకుడు లేకున్నా కానీ చిరకాలం వారి గుండెలో పదిలంగా ఉంటుంది. అంతటి గొప్ప నాయకుడు. వారి కుటుంబం కూడా పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది. కానీ SC, ST, BC, మైనారిటీ అన్ని కులాలకు చెందిన నాయకుడిగా పేరు పొందిన ఆ రోజులలో కేంద్ర జౌళి శాఖ మినిస్టర్గా చేసిన నాయకుడు, అందరికీ సహాయ సహకారాలు అందించిన ఏకైక వ్యక్తిగా
పేరుగాంచిన వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా కేబీ కాలనీకి తను వచ్చినప్పుడు మంగళహారతి పట్టడము, వీళ్ళెవరు అని అంటే మా బాబు ఒకటే చెప్పిండు, ఇక్కడ నుండి దళిత బిడ్డగా ఇక్కడ వరకు ఎదిగిండు అనేది. ఆయన ఇప్పటి వరకు ఒక ఆదర్శంగా తీసుకోవడం అనేది, అంటే అప్పుడు అంబేద్కర్ గారిని చూడలేకపోయినాం, కానీ ఈరోజు కాకాను చూసిన అదృష్టం అయితే మాకు దక్కింది. దానికోసం మేము ఈ జన్మంతా అంటే మనకున్న మోరల్ వాల్యూస్ని ఏ విధంగా మనం నిర్వర్తించవచ్చు, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం అంచెలంచెలుగా ఏ విధంగా మనం వాటిని ఉపయోగించుకుంటూ ఎదగాలనేది ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నాయకుడు దళితులలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఎదగలేదు. అలాంటి నాయకుడు పెద్దపల్లిలో ఉన్నప్పుడు గ్రామీణ ముఖ్య కేంద్ర నాయకులుగా పరిపాలించడం మన రాష్ట్రానికి. మరి అప్పుడు హుస్నాబాద్లో ఎస్టీడీ కూడా వారి చేతుల మీద మనకి ఎస్టీడీ కూడా శాంక్షన్ అయింది, బస్సు డిపో కూడా శాంక్షన్ అయింది. మరియు తగనపల్లిలో కృష్ణబాబాద్ కూడా బ్రిడ్జ్ కోసం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎన్నో అభివృద్ధి పనులు కూడా మన జి వెంకటస్వామి గారు చేసినవి ఉన్నాయి. ఎందుకంటే వారు పని పట్టుదల కూడా చాలా గొప్ప మనిషి. తెలంగాణ కోసం కూడా సూచనలు ఇచ్చి కూడా మన తెలంగాణ కోసం కూడా అభిప్రాయాలు చెప్పేవాడు. కుటుంబ సభ్యులందరికీ కాకా వెంకటస్వామి తెలంగాణ ఉద్యమం గురించి 1969లో బుల్లెట్ కలిగిన నాయకుడు మన కాకా వెంకటస్వామి గారిని మర్చిపోకూడదు. అప్పుడు రాజకీయంగా ఆర్థికంగా ముందుండి సేవలు అందించిన నాయకుడు కాకా వెంకటస్వామి. అదేవిధంగా 2000 గుడిసెలేయించి పేదవారికి వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రతి ఒక్కరికి చేసిన నాయకుడు కాకా వెంకటస్వామి. కార్మిక సంఘాలకు వీళ్లకు పింఛన్ కల్పించిన నాయకుడు కాకా వెంకటస్వామి. సింగరేణి కూడా ఆర్థిక వ్యవస్థలో పుట్టుకుపోతున్న సమయంలో 400 కోట్లు తీసుకొచ్చి వాళ్ళ దాన్ని పరిశ్రమను అందుబాటులో చేసిన నాయకుడు కాకా వెంకటస్వామి. వారు గతంలో మరి పేదలకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఇల్లు ఇప్పించినటువంటి ఘనత ఉన్నది. అదేవిధంగా ఖాళీ జాగా ఎక్కడుంటే అక్కడ పేద వర్గాలు ఉండాలని చెప్పి గుడిసెలు వేయించినారు కాబట్టి వారికి గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. రాజకీయంగా కూడా వారు అందరికీ స్ఫూర్తిదాయకం. వారు ఎంతోమందిని రాజకీయంగా కూడా పైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వారి శిష్యులు కూడా ఉన్నారు. వారి కుటుంబానికి సంబంధించి కూడా రాజకీయంగా వాళ్ళంతా కూడా పలు సేవల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా అక్కడ ఉన్నటువంటి జనం వాళ్ళని గెలిపించడం జరిగింది. కాకా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కానీ బయట కానీ వారిని గౌరవంగా పిలుచుకునేటువంటి సంస్కృతి సంస్కారం మరి మనకు వారు కల్పించినారు కాబట్టి ఇవాళ మనందరం కూడా వారి యాదిలో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి ఎన్నో కుటుంబాలకు స్కీమ్ ద్వారా బలహీన వర్గాలకు ఇప్పించి, అదే కాకుండా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పెద్ద కార్యక్రమం ఏంటి కదంటే భారతదేశంలో ఉంటే కార్మికుల లోకానికి ఒక వెన్నెచ్చిండు. ఈ గుడిసెల వెంకటస్వామి కాకుండా మేము కార్మిక వర్గం నుండి కూడా అతనికి ధన్యవాదాలు ఎందుకు చెప్తామంటే ఈపీఎఫ్ 95 అనే పెన్షన్ స్కీమ్ తెచ్చి పెన్షన్ వెంకటస్వామి అని కూడా మేము పిలుచుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో పట్టిన వినూతమైన పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన పెద్ద మహానుభావుడు. కార్మిక లోకానికి ఇలా ఈపీఎఫ్ పెన్షన్ వస్తుందంటే వెంకటస్వామి గారి దయ వల్లనే, వెంకటస్వామి గారి ఆశీర్వాదం వల్లనే ఈ పెన్షన్ స్కీమ్ వస్తుంది. పేద ప్రజలకు ఎంతో తోడ్పడి ఇక్కడ ప్రజలందరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా నేనున్నా అని చెప్పేసి ఆదుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ అండగా ఉండుకుంటూ ఆయన పేరు గడ్డ వెంకటస్వామి కానీ గుడిసెలు వేసిందని చెప్పేసి గుడిసెల వెంకటస్వామిగా పేరు రావడం చాలా గొప్పతనం. కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మికులకు ఎంతో ఉత్పత్తి చేయడు, జౌళి శాఖ మంత్రిగా ఉండి బీసీ వర్గానికి కూడా చాలా పనులు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడు ముగ్గురు రాజకీయంగా ఉండి ప్రజలకు సేవ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలా సేవలు సబండ కులాలకు అన్ని విధాల సహకారాలు అందించిన ఎస్టీ ఎస్సీ ఏ కులం అనకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహా గొప్ప నాయకుడు. అంబేద్కర్ యూనివర్సిటీ అని కూడా ఒక యూనివర్సిటీ పెట్టి కూడా చాలా మన బీదస్తులకు విద్యార్థులకు చాలా ఎన్నో విధాలుగా మేలు చేసిన మంచి అన్నిటికంటే చదివే మూలధనమని చదువు గురించి చాలా ముందుకు తీసుకెళ్ళిన మహా గొప్ప నాయకుడు. అతని పేరు ఎప్పుడు ఆయన యొక్క సిద్ధాంతాలను ఎప్పుడు మర్చిపోకుండా మనం కొనసాగియాలని